ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ బాగా పెట్టినాడు. మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా బాగా యాక్టింగ్ చేసిండు. వాళ్ళ కూతురు కూడా బాగుంది. బాగానే ఉంది బ్రో, ఒకసారి చూడొచ్చు అంతే, అంతకేం లేదు. మళ్ళీ లాగాడు మరి, ఇది మన తెలుగు ఉన్నట్లేదు, అంతా మలయాళం దానిలాగే ఉంది. జోసెఫ్ బాగానే తీశాడు, కానీ మన దానికి సెట్ కాదనమాట. తెలుగు మన దానికి సెట్ కాదు. వెంకటేష్ చేస్తేనే మనకి ఎక్కుండదు. చూడొచ్చు ఉన్నాయి. బాగానే ఉంది, ఇంట్రెస్ట్గానే ఉన్నది. బాగుంది. బాగుందా? ఏమన్నా లాగినారనా? అన్ని పార్ట్స్ చూసారా? అన్ని పార్ట్స్ చూసాం. బాగుంది, బాగా సూపర్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. చూసుకున్నాయన బాగానే పర్వాలేదు. చూసారండి 3 పార్ట్స్ చూసాను సార్. ఎలా ఉంది మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్? థ్రిల్గా ఉంది సార్, థ్రిల్గా ఉంది. బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే 3 పార్ట్స్ చూసారు కదా, ఏది బెస్ట్ అనిపించింది? ఫస్ట్ ఇంకా ఆల్ టైమ్ బెస్ట్. ఇప్పుడు 3 బాగుంది. సెకండ్ కన్నా బాగుంది. అంటే కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కొత్తగా ఏం లేదన్న, సేమ్ క్యారెక్టర్స్. అంటే ట్విస్ట్లు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా పోతుంది, సెకండ్ హాఫ్లో మంచిగా ట్విస్ట్లు కంటిన్యూస్గా పడతా ఉంటాయి. 3 అవర్స్ ఉంది అట్లేం లేదన్న, బాగుంది. సూపర్, అదర్ కొట్టినాడు. బాగుంది. మీరా గారు అంతేనా? లేదు, కొంచెం చిన్నదే దీంట్లో అంతే. కూతురు సో అయితే ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ తిరుగుతాయి. కొత్తవి ఏం రాలేదన్నా? కొత్తగా ఏం లేదు, సేమ్ అంతే. బోరింగ్ కొట్టలేదా? బోర్ ఏం లేదు, బాగానే ఉంది. ఇంట్రెస్ట్గా ఉంది. చూసారు సినిమా? బాగుందన్నా, బాగుంది, చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది, చాలా ఉంది. ఫస్ట్ 2 ఎట్లున్నాయి, థర్డ్ కూడా అట్లే ఉందన్నమాట. థర్డ్ పార్ట్ కూడా సో నైస్. అంటే అదే కేసు కదా, అదే కేసు. ఇంకా ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. ఇంకా 4 కూడా రావచ్చు. బోరే లేదు అసలుకి. రైటింగ్ బాగుంది. ట్విస్ట్ కూడా బాగానే తీసినాడు. జీతు జోసెఫ్ బాగా తీసినాడు. బీజేపీ బాగా కొట్టినాడు. పాటలు లేవునా? మెయిన్ మోహన్ లాల్ గారు డబ్బింగ్ ఎట్లుంది? డబ్బింగ్ బాగుంది, తెలుగు బాగా చెప్పినాడు. థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే. చాలా బాగుంది డబ్బింగ్, తెలుగులో కూడా చాలా బాగా చేసినారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చేసినారు. పార్ట్ 2 కన్నా బాగుందంట. పార్ట్ 2 కన్నా బాగుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుంది. పార్ట్ 4 కోసం వెయిటింగ్. మళ్ళీ పార్ట్ 4 ఉంటుంది. లాస్ట్ లో లీడ్ ఉంది. ఆపడు జేమ్స్ కెమెరూన్ అవతారు ఆపడు. మేము మలయాళం వాళ్ళు సినిమా అవునవును. అంటే తెలుగులో చూడడం ఎలా ఉంది వర్షన్? నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మలయాళం చూడాల్సి వస్తుందేమో అనుకున్నా, కానీ తెలుగులోనే చాలా బాగుంది. డబ్బింగ్ బాగా చేశారు. అందరూ మిగతా వాళ్ళు కూతుర్లు యాక్టింగ్ అని అందరూ 1 and 2 అవుట్ స్టాండింగ్. మెయిన్ మోహన్ లాల్ గారు సినిమా అంతా ఆయన సినిమా అంటే ఆయనే. వేరే వాళ్ళు సినిమా అంతా ఎత్తుకొని తూకి. దృశ్యం 3 ఎక్సలెంట్. ఆల్ ఇవేమే పార్ట్స్, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఏమంటారు సస్పెన్స్ కానీ, సస్పెన్స్ అంటే సస్పెన్స్ సార్. ఇది కూడా అవును సార్. సస్పెన్స్ అంటే హౌ ఈ వాంట్స్ టు సేవ్ హిజ్ ఫ్యామిలీ అనేది, వేరే వాళ్ళు కుట్ర పొందుతూ ఉన్నా కూడా ఈయనకి ఆ కుట్రని ఎట్లా అధిగమించాలా, హౌ టు ఓవర్కమ్ అండ్ హౌ టు షూట్ హిమ్. అంటే వాణ్ణి షూట్ అంటే కాల్చే విధం కాదు, హౌ టు ఓవర్కమ్ ఈజ్ ఇంటెలిజెన్స్. వాని ఇంటెలిజెన్స్ని ఈ తలదన్న ఇట్లా ఇది డైరెక్టర్ అంత బాగా ఎత్తుకొచ్చినాడు. రియల్లీ ఎంజాయ్డ్ ఐ మూవీ. ఎక్స్పెక్టేషన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది క్యూరియాసిటీ బాగా పెట్టింటాడు. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెము లాగ్ ఉన్నట్లు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నెసెసిటీ. వాడంతా మర్చిపోయినట్లు, వెనకటి బ్యాగ్ అంతా మర్చిపోయినట్లు. ఈ వాంట్స్ టు లీడ్ ఎ లైఫ్ అండ్ ఈ వాంట్స్ టు మ్యారీ గర్ల్స్ విత్ ఇన్ ఇక్కడే మన ఇండియాలోనే చేయాలనేది ఆయన ప్లాన్ ఉంటుంది. లైక్ దట్ ఇట్ రన్స్. బట్ ఆఫ్టర్వర్డ్స్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ మూవీ అబ్జల్యూట్గా పెట్టినారు. నో వేర్ వీ కెన్ గెట్ బోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. వాళ్ళ ఇద్దరిది అంతే. కూతుర్లు బాగుంది సార్, డబ్బింగ్ కూడా బాగుంది.
ఆయన యాక్టింగ్కి అయ్యో పేరే లేదు, పుట్టిండేదే ఆయన యాక్టింగ్ కోసమే అనిపిస్తుంది. రామారావు ఎట్లా పుట్టారో అలా ఆయన ఇలాంటి పోర్షన్స్ ఇప్పుడు వెంకటేష్ గారు చేస్తే కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు లేట్ అయిపోయి కదండి, లేట్ అయిపోయా అందరికీ ఇవంతా వచ్చేసింది, అది తెలిసిపోతుంది. వెంకటేష్ చేసినా కూడా ఈ మాదిరినే బాగా ఎక్సలెంట్గా వచ్చు. ఎందుకో ఆయనకేమో టైం లేదేమో, బికాజ్ ఈజ్ కమిట్మెంట్స్. అవును సార్, అదే కేసు మీద ఉంటుంది కదా సినిమా, మూడు పార్ట్స్ సార్ డిఫరెంట్ ఉంటుంది సార్. కేసు అదే ఉంది కదా సేమ్ ఓవరాల్ దాన్ని ఎలివేట్, బట్ సైడ్స్ పోతా ఉంటుంది. మహాభారతంలో ఎట్లా ట్రాక్స్ పోతా ఉంటుందో ఆ మాదిరి సైడ్స్ పోతా ఉంటుంది. మాయా బజార్ అని, అదే విత్ ఇన్ దట్ ఫ్యామిలీ, విత్ ఇన్ దట్ ఏమంటారు మహాభారతంలో అక్కడ సైడ్ పోతా ఉంటుంది. ఎక్సలెంట్ సార్, లేనే సార్. ఎండింగ్ అంతా అబ్బా అనిపించారు సార్, మాకు ఎండింగ్ అంతా అబ్బా అనిపించారు సార్. రియల్లీ ఎంజాయ్డ్. వాట్ అన్ ఐడియా అనేది మాకు, వాట్ అన్ ఐడియా సర్జీ నెట్లో చాలా బాగుంది సార్. ఓకే.